ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే. ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది. లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వి పట్టించుకోరు. ఇవాళ అమిత్ షా గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం మేము చెయ్యము, అటువంటి ఆలోచన లేదు. డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డీఎంకే అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటా సమావేశం అది. అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో బాగా మాట్లాడిన విషయం వాస్తవం. కలిసిపోయారు కదా, ఇద్దరు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మేము మొత్తుకుంటే ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క కేసులో పెట్టిందా? మళ్ళీ చెప్తా నేను, కాళేశ్వరం కేసు నోటీస్ ఇయ్యలే, విద్యుత్ కొనుగోళ్ల స్కాము విచారణ అయిపోయిందట. కానీ కేసీఆర్ ఇంటారు అసలు దానిలో ఆరోపణలు ఉన్న వ్యక్తి కేసీఆర్ గారిని కనీసం విలువలకు నోటీస్ ఇయ్యలే, విచారణ పూర్తి అయిపోయిందట. మరి విచారణ పూర్తి అయిపోయిన రిపోర్ట్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? ఇవాళ ఏమైంది? కేసీఆర్ నోటీస్ ఇచ్చిరా, కేసీఆర్ కొడుకు నోటీస్ ఇచ్చిరా? ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? ఈ ఫార్ములా కేసు ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి సార్? ఇక్కడ మేము కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించిందా, డీలిమిటేషన్ సమావేశానికి మేము వెళ్ళలేదు. మేము కాంగ్రెస్ కు వ్యతిరేకం. అక్కడ డీఎంకే పెట్టింది కాబట్టి మేము వెళ్ళాము. జాతీయ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. భయపడతారు, జనం భయపడతారు. కేసీఆర్ అంటే ఇప్పటికే భయపడుతున్నారు కేసీఆర్ చూసి. ఏమైంది? మహారాష్ట్రలో ఇది విక్తం అది విక్తం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఏం బిక్కారు? ఫామ్లో గడ్డి విక్కుని కూర్చున్నాడు కేసీఆర్. మేము యూపీలో పోయి పోటీ చేస్తామన్నారు, గుజరాత్ పోయి పోటీ చేస్తామన్నారు, క్యాండిడేట్ దొరకలే. మీ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఇవాళ ఏ రాష్ట్రంలో మీరు కమిటీలు వేసారు, ఏ రాష్ట్రానికి అధ్యక్షులు వేసారు? మీ పార్టీ ఏంది? మీకు ఒక విధి విధానాలు లేవు. మీకు ఒక జాతీయ అధ్యక్షుడు ఎవరు? మీకు ఉన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆయన వీకెండ్ అయిపోయారు. మరి ఈ మభ్యపెట్టే మాటలు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమవుతుంది. ఏదో అనుకుంటున్నారు బయట రాయడం వల్ల జనం వస్తారు, ఆరాధనలు పడతారు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నది వాస్తవం. కానీ ప్రత్యామ్నాయం ఎవరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకూలంగా తీర్పునిచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ రాజ్యం, రామరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది ముమ్మాటికి నిజం. బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు. వాళ్ళ క్యాడర్ లేదు, లీడర్షిప్ లేదు, కొట్టాడే కెపాసిటీ వాళ్ళకి లేదు. సార్, రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఇద్దరు సీట్లు తగ్గవు అని మాత్రమే అంటున్నారు. సీట్లు పెరగవు అని హామీ ఇవ్వట్లేదు. అక్కడ మాత్రమే పెరిగే సీట్లన్నీ. అందుకే అఖిలపక్షం అని చెప్పేసి. తగ్గవు అంటే ఏమన్నట్టు అన్న? డీలిమిటేషన్ అంటే తగ్గవు అంటే ఏమన్నట్టు? పెరుగుతానట్టే కదా.
తగ్గకుండా వాటికి అడ్జస్ట్ చేయదు కదా. తగ్గవు అంటే ఏమన్నట్టు వీళ్ళు తగ్గిస్తారని అంటున్నారు. వీళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు తగ్గవు అని చెప్పి అన్నారు. కాబట్టి ఇంకా దానికి విధి విధానం రాలే. ఇంకా నేను డీలిమిటేషన్ సంబంధించి ఇంకా విధి విధానం రాలేదు. తగ్గుతాయి పెరుగుతాయి ఇంకా క్లారిటీ లేదు. లేనప్పుడే మీటింగ్ పెట్టుకుని తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి, క్లారిటీ చెప్తున్నాం, ఎన్నికలు జరగబోతున్నాయి. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ లో డిఎంకే దాన్ని ఇరికింది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితి. అన్ని స్కామ్లు, అవినీతి ఆరోపణలు పుట్టగోలుగా, అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వస్తున్నాయి డిఎంకే మీద. వాటి మీద ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ దక్షిణాది పేరుతోని ప్రజలు ఎవ్వి నమ్మరు. దక్షిణాదిలో నెక్స్ట్ వికసించేది కమలం. తెలంగాణలో వస్తున్నది, ఆంధ్రప్రదేశ్ లో మా రాజ్యం ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నది, బీజేపీ రాజ్యం రాబోతున్నది. తమిళనాడులో డిఎంకేను తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ బీజేపీ రాజ్యం రాబోతున్నది. కాబట్టి దక్షిణాదిలో వీసేది కమలం, భారతీయ జనతా పార్టీ గడుపు మోడీ రాజ్యం. ధన్యవాదాలు. నార్త్ లో జనాభా ఎక్కువ పెరుగుతుంది, సౌత్ లో జనాభా తక్కువ ఉంది, కాబట్టి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దని చెప్పేసి వారు వాదన. ఇంకా దానికి ఏం అనుకోలే కదా. ఇప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తే దీని ప్రకారం మేము డీలిమిటేషన్ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం ప్రకటించాలి. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క సూచనలు పెట్టాలి. ఇంకా ఏం లేదని చెప్తే ఆలేదు చూడలేదు కొడుకులు సోమలింగం అన్నట్టు ఏం లేనే లేదు దాని మీద. ఇక ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే. అంత ప్లాన్ ఇదంతా కూడా. ఎప్పుడైతే అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రజల లోపల క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ జిమ్మికులు చెల్లాయి. ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూటలకన్నా వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనం చేసిన రాత్రి కూడా అంతా కలిసి పంచుకుంటారట. వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి నువ్వు రాష్ట్రాన్ని పంచుకో, దోసుకో, నువ్వు రాష్ట్రం దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం, మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించదు, దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఒక చర్చ సాగుతుంది. ఒకవేళ బండి సంజయ్ గారికి మళ్లీ అవకాశం వస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరిస్తారా? నేను లైన్ లో లేను. నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగా ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది, అప్పుడే వస్తుంది, వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో, ఒక బాధ్యతకు అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి అందరం కూడా. కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది అది. ధన్యవాదాలు. ఇక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ 2వ వారంలో పనులు వేగవంతం చేసి మే చివరి వారంలో టెండర్స్ ని పిలుస్తామన్నారు. రేడియల్ రోడ్లను సైతం కలుపుతూ ప్రణాళికలు చేస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా, ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను
భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పెల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం చేరియాల సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు. కింద రోడ్ల గుంతలు, ఆ గుంతలలో పడి భార్య భర్త ఇద్దరు చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అరే మీ నిర్వాహకం చెప్తారు ఒకసారి చెప్పాలా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రశాంత్ రెడ్డి గారు వస్తారా, ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి, నేషనల్ హైవే చైర్మన్ కలిసి క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళీ 2 years పడుతుంది. అంటే ఆ కాంట్రాక్టర్ని వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 monthలో 4 స్లాబ్లు వేసి, నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 monthsలో కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 40% నెక్స్ట్ ఏప్రిల్ 2nd weekలో. దాని మీద ఇప్పటికే చాలా రోజుల్లో వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది ఏషియా రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు, మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ, ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 2nd weekలో ముగిస్తే 3 monthsలో మ్యాక్సిమం పెట్టుకున్నాం. 1 month డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా, అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. మట్టి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందుకు పోతున్నాం. ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా అయింది. హైదరాబాద్ లో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ ను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. బషీర్బాగ్ లోని కీఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 2003 ఫారెన్ లిక్కర్ బాటిళ్లను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 22 లక్షల విలువ చేసే 233 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ను, కొంత నగదును, కారును సీజ్ చేశారు. ఈ ఘటనలో 5గురిపై కేసు నమోదు చేయగా 2ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ తో పాటు ఇటు ఫారెన్ లిక్కర్, 2 లిక్కర్ అని కూడా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 22 లక్షల మద్యంతో పాటు ఇటు నగదు, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడిలో మొత్తం 5 పైన ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 233 బాటిళ్లకు సంబంధించిన ఫారెన్ లిక్కర్ మొత్తాన్ని కూడా చేశారు. అయితే బషీరాబాద్ కేసు, బహర్ కేసు ఏదైతే ఉందో అక్కడ రెస్టారెంట్ లో సమీపంలో ఉన్నటువంటి టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందినటువంటి మొత్తం ఫారెన్ లిక్కర్ బాటిళ్లను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎక్సైజ్ డి టీమ్ ఏదైతే ఉందో ఎస్టీఎఫ్ డి టీమ్ కూడా పట్టుకుంది. అయితే మొత్తం 174.5 లీటర్ల ఢిల్లీ మద్యంతో పాటు 24 రకాలైనటువంటి 233 ఫారెన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ మీద ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన బి టీం కూడా పోలీసులు అయితే పట్టుకున్నారు. అయితే మొత్తం పట్టుకున్నటువంటి మద్యం విలువ మొత్తం తెలంగాణ మద్యం ధరల ప్రకారం 9,68,000 ఉంటున్నట్టుగా ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి హరీష్ కుమార్ విర్వాణి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం వ్యాపారిగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఫారెన్ కి సంబంధించిన లిక్కర్ తో పాటు ఇతర రాష్ట్రాల లిక్కర్ ని తీసుకొచ్చి అక్కడ తక్కువ ధరకు తీసుకొని ఇక్కడ ఎక్కువ ధరకు హైదరాబాద్ లో అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుని రిమాండ్ కూడా తరలించామని ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. ఈరోజు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు సిబ్బంది నారాయణగూడ సమీపంలో హైదరాగూడ ప్రాంతంలో హరీష్ కుమార్ దివాని అనేటువంటి వ్యక్తి సంబంధించినటువంటి స్థలాన్ని తనిఖీ చేయగా
అక్కడ మనకు ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాలకు చెందినటువంటి విదేశీ మద్యం లభ్యమైంది. 233 బాటిళ్ల ఖరీదైన విదేశీ మద్యం లభ్యం కావడం జరిగింది. ఈ హరీష్ కుమార్ అనేటువంటి వాడు ఇంతకుముందు మనకు A4 మద్యం దుకాణం కూడా నడిపినటువంటి సందర్భం ఉంది. తను ఆ అనుభవంతో ఇప్పుడు షాప్ రాలేదు. ఆ కారణంగా ఢిల్లీ మరియు మా హర్యానా రాష్ట్రాల నుంచి దీపక్ మరియు బిట్టు అనేటువంటి 2 వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఫోన్పే ద్వారా ఇక్కడి నుంచి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా ఇక్కడికి ఖరీదైన మద్యం బాటిల్ని సరఫరా చేస్తే ఆరాంఘర్ చౌరస్తా ప్రాంతంలోని వాటిని తీసుకొని. వెల్కమ్ బ్యాక్. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. భద్రతా బలగాలు మావోల విప్లవ పోరాట ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తున్నాయి. నక్సల్స్ అడ్డాలైన అంబుజ్మాడ్, బస్టర్, మూడ్ ఏరియాల్లో భద్రతా బలగాలు చొచ్చుకుపోయి ఆక్రమించేస్తున్నాయి. క్రాంతికారి జనతన సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న మావోయిస్టుల కలగానే మారిపోతోంది. దండకారణ్యంలో నక్సల్స్ వర్సెస్ భద్రతా బలగాల మధ్య జరుగుతోన్న పోరులతో మరణ మృదంగం మోగుతోంది. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో భద్రతా బలగాలు విప్లవ పోరాట ఆనవాళ్లను సమూలంగా పెకలించివేసే పనిలో నిమగ్నమయ్యాయి. నక్సల్స్ కు పెట్టని కోటగా ఉన్న అబూజ్మడ్, బస్తర్, మాడ్ ఏరియాల్లో మావోల ఏరివేత తీవ్రంగా సాగుతోంది. మావోయిస్టులు సేఫ్టీ జోన్ కు వెళ్లి బలగాల కంట పడకుండా జాగ్రత్త పడుతోన్న పరిస్థితి తయారైంది. భద్రతా బలగాలు కీకారణ్యాల్లో కూంబింగ్ యథావిధిగా కొనసాగిస్తూ మావోయిస్టు పార్టీ ఆనవాళ్లు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. క్రాంతికారి జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మావోయిస్టు పార్టీని ఏరివేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నాయి. ఎదురుకాల్పుల ఘటనతో అట్టుడికిపోతున్న దండకారుణ్య ప్రాంతంలో చాలా వరకు నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో బలగాలు సఫలమయ్యాయి. పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతలను కనిపెట్టి నిర్వీర్యం చేస్తున్న బలగాలు మావోయిస్టుల స్మారకార్థం నిర్మించిన స్తూపాలను కూడా తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. బస్తర్ పూర్వ జిల్లాలతో పాటు పలు అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు భారీగా స్మారక స్తూపాలు నిర్మించారు. ప్రతి ఏటా అమరవీరుల వారోత్సవాలు, పార్టీ ఆవిర్భావోత్సవాలతో పాటు ఎన్కౌంటర్ ఘటనల్లో చనిపోయిన వారిని స్మరిస్తూ స్మారక స్తూపాలను ఏర్పాటు చేసేవారు. దండకారుణ్యంలో వందల సంఖ్యలో స్మారక స్తూపాలను మావోయిస్టులు నిర్మించారు. అయితే ఇప్పటికే పలు చోట్ల స్మారక స్తూపాలను కూల్చివేసిన బలగాలు మావోయిస్టుల ఇలాఖాలో కూడా చొచ్చుకుపోయి అక్కడున్న స్మారక స్తూపాలను కూడా కూల్చివేస్తున్నారు. తాజాగా బీజాపూర్ జిల్లా ఉసిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ సమీపంలో మావోయిస్టులు నిర్మించిన భారీ స్తూపాన్ని తొలగించారు. స్థాయిలో భద్రతా బలగాలు అయితే సెంట్రల్ జోన్గా ఉన్నటువంటి అంబుజ్మడ్ కావచ్చు, బస్తర్ కావచ్చు, మూడ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేజెక్కించుకుంటూ నెక్స్ట్ గచ్చిరౌలి వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మరోవైపు ఎండాకాలం వస్తుండడంతో అడవులన్నీ కూడా పూర్తిగా కనపడతాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్స్ ద్వారా మావోయిస్టుల గుట్టునంతా కూడా తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అయితే మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. గణేష్ కిరణ్, ఛత్తీస్గఢ్ నుండి. డ్రోన్ల సాయంతో బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. మావోలకు పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ నివేదికలతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ప్రతి 3 కిలోమీటర్లకు ఒకచోట క్యాంపులు ఏర్పాటు చేసుకుని మావోయిస్టులను తుదముట్టించేందుకు ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు పోలీసులు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు మావోయిస్టులు సేఫ్ జోన్లకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉండేవారు. అయితే గత కొన్ని నెలలుగా మావోయిస్టుల సేఫ్ జోన్లు అన్ని పోలీసులు ఆక్రమించడంతో ఛత్తీస్గఢ్ నుంచి ఇతర రాష్ట్రాల్లోని మావోలు అగ్రనేతలు వెళ్లినట్లుగా చర్చ జరుగుతోంది.
ఎప్పటి నుంచో దండకారణ్యంలో పట్టున్నటువంటి అంబుజ్మండ్ కావచ్చు, మూడ్ కావచ్చు, బస్తర్ ఏరియాలో ఆ ప్రాంతాలన్నీ ఇప్పటికే పోలీసులు చేజిక్కించుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి షెల్టర్ జోన్లన్నీ కూడా క్లోజ్ చేశారు. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్లను కూడా పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర బలగాలు బెటాలియన్ సిబ్బంది కూడా 3 అంచెల పెద్ద ఎత్తున టీంలుగా ఏర్పడి దండకారణ్యం అంతా కూడా చుట్టుముట్టేస్తున్నారు. కూంబింగ్ అయితే విస్తృతంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా మావోయిస్టులకు సంబంధించి నాయకులు, అగ్ర నాయకులు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళుగా ఉన్నటువంటి స్తూపాలను కూడా పూర్తిగా క్లీన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మావోయిస్టు పార్టీకి ఎక్కడా పట్టు లేదు అనే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులకు సంబంధించిన స్తూపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పడగొడుతున్నాయి భద్రతా బలగాలు. ఇప్పటికే అంబుజ్మండ్లో కావచ్చు, బస్తర్లో కావచ్చు, మూడ్ ప్రాంతంలో కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించిన శిలాఫలకాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. పోలీసులకు మావోలకు మధ్య జరుగుతోన్న పోరుతో దండకారణ్యంలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ తూట ఎటు నుంచి వచ్చి పడుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పాటు మావోయిస్టులకు పట్టున్న గ్రామాలపై దృష్టి పెట్టిన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు. మావోయిస్టుల అగ్రనాయకత్వం మాత్రం ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే పట్టు నిలుపుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలు షెల్టర్ జోన్గా ఉన్నటువంటి అంబుజ్మండ్ కావచ్చు, బస్తర్ కావచ్చు, మూడ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేజెక్కించుకుంటూ నెక్స్ట్ గచ్చిరౌలి వరకు కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మరోవైపు ఎండాకాలం వస్తుండడంతో అడవులన్నీ కూడా పూర్తిగా కనపడతాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్స్ ద్వారా మావోయిస్టుల గుట్టునంతా కూడా తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అయితే మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కనపడుతుంది. ఇది ఒక పరిస్థితి. ఏపీలో కొంతమంది ఇష్టారాజ్యంగా మెడికల్ షాపులు నిర్వహిస్తూ లక్షలు దండుకుంటున్నారు. మెడికల్ షాపులు నిర్వహించే వారికి కొన్ని మందులు వారికే ఇచ్చే అర్హత ఉంటుంది. మరికొన్ని మందులు డాక్టర్ సూచనలతోనే ప్రజలకు ఇవ్వాలి. అయితే చాలా చోట్ల మెడికల్ షాపుల యజమానులు మత్తుకు సంబంధించిన అనేక రకాల కంపెనీల మందులను ఇష్టం వచ్చినట్లుగా విక్రయించేస్తున్నారు. ఈ అంశంపై తరచూ ఫిర్యాదులు రావడంతో అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. స్వయంగా రాష్ట్ర డీజీపీనే ఈ అంశంపై ప్రత్యేక చొరవ చూపించారు. ఉన్నత స్థాయిలో సమీక్ష చేయడంతో పాటు కార్యాచరణను కూడా తన టీంకు వివరించారు. దీంతో ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, ఒంగోలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఈగల్ డ్రగ్ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 100కు పైగా బృందాలతో మెడికల్ షాప్స్ లో తనిఖీలు చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. పలు మెడికల్ షాప్స్ లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఆపరేషన్ గరుడ అనేది ఏపీలో వివిధ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వాడకం, అమ్మకం పెరగడం వల్ల యువత చెడిపోతున్నారు. దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి, డ్రగ్స్ వాడేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, ఇతర డ్రగ్స్ అమ్మడం వంటి వాటిపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. గరుడాలో భాగంగా రాష్ట్ర డీజీ గారి ఆదేశాల మేరకు ఐజీ, ఈగిల్ టీము, వాళ్ళ టీము, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము, జిల్లాలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము, అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్సు అంతా కలిసి మెడికల్ షాపుల ఏజెన్సీల మీద రైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రకాల డ్రగ్స్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు అనేది కొన్ని రిపోర్ట్లు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని మెడికల్ షాపులు అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో కొన్ని మెడికల్ షాపుల మీద మేము మా జిల్లాల వరకు రైడ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ జరుగుతుంది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉన్నాయా లేదా, అసలు విత్ ప్రిస్క్రిప్షనా, వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్ముతున్నారా అనేది
దాంట్లో భాగంగా వెరిఫై చేస్తున్నాము. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయి, అంత ఎన్ని మొత్తాదులు ఉన్నాయని చూస్తున్నారు. చేస్తున్నాం. కంప్యూటర్లు ఉన్నాయి, చూస్తున్నాము. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయనుకోండి, ఇందులో ఎన్ఆర్ఎక్స్ అని ఉంటాయి, ఇక్కడ ఎన్ఆర్ఎక్స్ మందులు ఉంటాయి. ఈ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు. అవి ఎలా అమ్ముతున్నారు అన్నది లేదు, కొన్ని రిపోర్ట్లు బయట రావడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తున్నాం. అన్ని రకాల అనంతపురంలో కానీ చుట్టుపక్కల మన సత్సాయి జిల్లాలు కూడా వెరిఫై చేస్తున్నాం. డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోందని, యువత డ్రగ్స్ గంజాయి అందుబాటులో లేకపోవడంతో మత్తు టాబ్లెట్స్ కు బానిసలుగా మారుతున్నారని ఐజీ రవికృష్ణ తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్నారని, యువత మత్తు టాబ్లెట్స్ తీసుకుని మత్తులో జోగుతున్నారని, మత్తులో యువత నేరాల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ మెడికల్ షాప్ నిర్వాహకులు అమ్మితే చట్టపరమైన చర్యలు చేపడతామని, అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మెయిన్ ఎక్కడైతే ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అమ్ముతున్నారో ఆ షాపుల మీద సర్ప్రైజ్గా చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని మేరకి డ్రగ్స్ కంట్రోల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ వీరకుమార్ సారు మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తరఫున మేము లోకల్ పోలీసు సహాయంతో ఏదైతే మెడికల్ షాప్స్ ఉన్నాయో ఆ షాపుల్ని రైడ్ చేయడం జరిగింది. షాపుల్లో ఇప్పుడు రత్నం మెడికల్స్ అని బోస్బొమ్మ దగ్గర నెల్లూరులో చెక్కింగ్ జరుగుతూ ఉన్నది. అలాగే మన నెల్లూరు టౌన్లోనే ఇంకా 5 ప్లేసుల్లో చెక్కింగ్ జరుగుతూ ఉన్నది. ఈ షాపుల్లో వచ్చి ఏదైతే ఈ నార్కోటిక్ సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మేరకే వీళ్ళు అమ్మవలసి ఉన్నది. అమ్మిన తర్వాత వాళ్ళు బిల్లు బుక్లో కూడా రాయవలసి ఉంటుంది. ఆ బిల్లుల మేరకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారా లేదా, వీళ్ళు అమ్మే విధానం ఎలా ఉన్నది అనేది, ఏదైతే బయటకైతే బిల్లులు లేవు అనేది కూడా పూర్తిగా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా పూర్తిగా కాలేదు. కొన్ని ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వీటి మీద, ఈ మెడిసిన్స్ మీద ఎన్ఆర్ఎక్స్ అని ఉంటుంది. ఎన్ఆర్ఎక్స్ సంబంధించిన అన్నీ కూడా మత్తు పదార్థానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అవన్నీ కూడా మేము ఇప్పుడు సపరేట్ చేయడం జరిగింది ఈ మెడికల్ షాప్లో. ఆ బిల్లులన్నీ కూడా వీరకుమార్ సార్ చెక్ చేస్తూ ఉన్నారు. యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రాపర్గా ఉన్నాయా లేదనేది చూసుకుని వాళ్ళపైనటువంటి వాళ్ళు సక్రమంగా కనుక వీళ్ళు విక్రయించడం లేదని కనుక భావిస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు. గరుడాలో భాగంగా రాష్ట్ర డీజీ గారి ఆదేశాల మేరకు ఐజీ ఈగిల్ టీము, వాళ్ళ టీము, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము, జిల్లాలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము, అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్సు అంతా కలిసి మెడికల్ షాపుల ఏజెన్సీల మీద రైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రకాల డ్రగ్స్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు అనేది కొన్ని రిపోర్ట్లు రావడం జరిగింది. దాని మీద దానిలో భాగంగా ఈరోజు కొన్ని మెడికల్ షాపులు అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో కొన్ని మెడికల్ షాపుల మీద మేము మా జిల్లాల వరకు రైడ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ జరుగుతుంది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉన్నాయా లేదా, అసలు విత్ ప్రిస్క్రిప్షనా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్ముతున్నారా అనేది దాంట్లో భాగంగా వెరిఫై చేస్తున్నాము. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయి, అంత ఎన్ని మొత్తాదులు ఉన్నాయని చూస్తున్నారు. చేస్తున్నాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.